అపవాది ఎన్నో వలలు వేస్తుంది, బాణాలు వేస్తుంది. ఎప్పుడైతే వాడిని ఎదిరించడం ప్రారంభిస్తావో అప్పుడు అపవాది ఏం చేస్తుంది? హింసిస్తా. నిందలు వచ్చే విధంగా, అవమానాలు వచ్చే విధంగా, ఎన్నో ప్రాణాపాయకరమైన స్థితిలో విధానంలోకి నడిపిస్తారు. అయినము నువ్వేంచ విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. అపవాదికి లోబడితేనేమో నేను మంచిగా నేరుగా అగ్నిగుండంలోకి తీసుకువెళ్తుంది. అపవాదిని ఎప్పుడైతే ఎదిరించడానికి ప్రయత్నం చేస్తున్నావో అప్పుడు నిన్ను హింసిస్తుంది. పౌలుని అందుకే హింసించింది. పౌలుకి ఎందుకు అన్ని హింసలు వచ్చాయి? అపవాదికి లోబడలేదు కాబట్టి. పౌలు హింసించబడడానికి, అనేక సార్లు దెబ్బలు తినడానికి, అనేక సార్లు అవమానాలు పొందడానికి, గాయపడడానికి ప్రధాన కారణం తెలుసా? అపవాదిని ఎదిరించాడు కనుక. అపవాదిని ఎదిరించే ప్రతి ఒక్కరు కూడా ఇలాగనే జరుగుతుంది. కానీ నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బందైనా, ఎంత ఇరుకైనా, ఎంత శోధించినను, ఆర్థికంగా ఎంత దెబ్బ కొట్టినా సరే నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అప్పుడే నీకు పౌలులాగా నీతి కిరీటము, జీవ కిరీటము ఉంచబడుతుంది. కాబట్టి మనమందరము కూడా మన విశ్వాసాన్ని కాపాడుకుంటాం.